ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందో కదా. ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ, ఓ మంచి బోర్డు పెట్టేస్తే ఇంక పనైపోయినట్టే అనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం, అసలు పునాదిని మర్చిపోతే మనం కష్టపడి కట్టిన ఈ వ్యాపారం మొత్తం ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదముంది. మరి ఆ పునాది ఏంటి? అదే లీగల్ రిజిస్ట్రేషన్లు. వాటి గురించే ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, అంతా బానే నడుస్తోంది అనుకుంటున్న టైంలో సడన్గా గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ నోటీస్ వచ్చింది. అప్పుడు తెలుస్తోంది, అయ్యో, మనం నడుపుతోంది కేవలం ఒక పేరుని కాదు, ఒక చట్టపరమైన సంస్థని అని. ఆ కథ నోటీస్తో ఆగదు. రూల్స్ పాటించలేదని చెప్పి లక్షల్లో ఫైన్ వేశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మొదటి అడుగులోనే బిజినెస్ మీదున్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. కష్టపడి సంపాదించిందంతా ఇలా ఫైన్లకే కడితే ఇంకేం మిగులుతుంది? ఇక అన్నిటికన్నా భయంకరమైనది, అధికారులు వచ్చే షాప్కు సీల్ వేశాలు. అంతే, మన కలలన్నీ అక్కడితో ఆగిపోయినట్టే. ఇది నిజంగా ఒక పీడకలలాంటిది. చూశారు కదా, అందుకే రిజిస్ట్రేషన్ లేకుండా బిజినెస్ చేయడమంటే అది సాహసం కాదు, తెలిసి తెలిసి నిప్పుతో చెలగాటమాడటం లాంటిది. ఈ రిజిస్ట్రేషన్ అనేది మన బిజినెస్కి ఒక రక్షణ కవచం లాంటిది అన్నమాట. సరే, ఈ రిస్కులన్నీ చూసి భయపడాల్సిన పనిలేదు. వీటినుంచి బయటపడటం ఎలా? ప్రతి వ్యాపారానికి పునాది లాంటి ఒక 3 ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు ఉంటాయి. వాటితో మొదలు పెడదాం రండి. మీకు ఒక షాప్ కానీ ఆఫీస్ కానీ ఉందా? అయితే మీకు ఫస్ట్ కావాల్సింది ఈ ట్రేడ్ లైసెన్స్. సింపుల్గా చెప్పాలంటే నా బిజినెస్ లీగల్ అని చెప్పే ఒక అఫీషియల్ ప్రూఫ్ ఇది. ఒకవేళ ఇది లేకపోతే మీ షాప్ను మూసేసే అధికారం కూడా వాళ్లకుంటుంది. జాగ్రత్త! చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? వాళ్ల పర్సనల్ సేవింగ్స్ అకౌంట్ని బిజినెస్కి వాడేయడం. అస్సలు నెవర్ ఆ పని చేయకూడదు. బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే మీ ట్రాన్సాక్షన్స్ ప్రొఫెషనల్గా ఉంటాయి, లెక్కలు కూడా పక్కాగా ఉంటాయి. ఇక పాన్ విషయానికి వస్తే, ఒకవేళ బిజినెస్కి మీరొక్కరే ఓనర్ అంటే ప్రొప్రైటర్షిప్ అయితే మీ పర్సనల్ పాన్ కార్డ్ సరిపోతుంది. కానీ 2-3 కలిసి పార్ట్నర్షిప్లో చేస్తున్నా లేదా ఒక కంపెనీగా రిజిస్టర్ అయినా అప్పుడు మాత్రం ఆ పార్ట్నర్షిప్ లేదా కంపెనీ పేరు మీద కొత్తగా వేరే పాన్ కార్డ్ ఖచ్చితంగా తీసుకోవాలి. సరే, బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు చాలామందిని కన్ఫ్యూజ్ చేసే టాపిక్లోకి వెళ్దాం. అదే జీఎస్టీ. నిజంగా ఇది అంత కష్టమా? చూద్దాం. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్లలో అతిపెద్ద భయం జీఎస్టీ. అయ్యో, నాకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేదు, నా బిజినెస్ ఆగిపోతుందేమో అని చాలామంది కంగారు పడిపోతుంటారు. నిజానికి రూల్ చాలా సింపుల్ అండి. మీ సంవత్సర టర్నోవర్ 20 లక్షలు దాటితేనే జీఎస్టీ కంపల్సరీ. అంతకన్నా తక్కువ ఉంటే అది మీ ఇష్టం, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మీరు ఆన్లైన్లో అమ్ముతున్నారా అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో, అయితే మీ టర్నోవర్ ₹1 అయినా సరే ఫస్ట్ డే నుంచే మీకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. ఇది మాత్రం మర్చిపోవద్దు. మీది ఫుడ్ బిజినెస్సా? మీరు చిన్న టిఫిన్ బండి నడిపినా, పెద్ద హోటల్ పెట్టినా లేదా ఇంట్లో నుంచే కేకులు చేసి అమ్ముతున్నా, ఫుడ్కి సంబంధించిన ఏ వ్యాపారానికైనా సరే ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ లైసెన్స్ అనేది మస్ట్. ఇది లేకపోతే మాత్రం హెవీ ఫైన్స్ పడతాయి, నో డౌట్. మీ బిజినెస్ని ఒక పెద్ద బ్రాండ్గా చూడాలనుకుంటున్నారా? అయితే ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ గురించి తప్పకుండా ఆలోచించాలి. సింపుల్గా, ఇది మీ బ్రాండ్ పేరుని, లోగోని వేరేవాళ్లు కాపీ కొట్టకుండా లీగల్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది కంపల్సరీ కాదు, కానీ లాంగ్ టర్మ్లో చూస్తే ఇది చాలా స్మార్ట్ మూవ్. స్టార్టింగ్లోనే దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన దేశంలో 90% చిన్న వ్యాపారాలు ప్రొప్రైటర్షిప్గానే మొదలవుతాయి. అంటే ఏంటి? సింపుల్, ఆ బిజినెస్కి మీరే సింగిల్ ఓనర్, అంతే. బిజినెస్ బాగా పెరిగిన తర్వాత అప్పుడు పార్ట్నర్షిప్ లేదా కంపెనీగా మార్చుకోవచ్చు. సరే, ఇప్పుడు చాలామంది కొత్తగా బిజినెస్ పెట్టేవాళ్లు చేసే కొన్ని పెద్ద తప్పులు, వాళ్ళు చెప్పే సాకులు గురించి చూద్దాం. వీటి వల్లే చాలామంది ఇబ్బందులో పడతారు. ఇది కామన్ డైలాగ్. ముందు బిజినెస్ కొంచెం నడవని, డబ్బులు వచ్చాక అప్పుడు చూద్దాంలే రిజిస్ట్రేషన్ సంగతి అని అనుకుంటారు. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, లీగల్ ప్రాబ్లమ్స్ అనేవి మన లాభనష్టాలు చూసి రావు. అవి ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు. మనది చిన్న షాప్ కదా, మనల్ని ఎవరొచ్చి చెక్ చేస్తారులే అనుకోవడం ఒక పెద్ద భ్రమ. ఈ రోజుల్లో ఎవరైనా సరే ఆన్లైన్లో ఒక కంప్లైంట్ పెడితే చాలు, అధికారులు మీ షాప్ దగ్గరుంటారు. సో ఆ ఆలోచన వదిలేయండి. ఈ రూల్స్ అన్నీ పెద్ద పెద్ద కంపెనీలకి మనకు కాదులే అనుకోవటం చాలా డేంజరస్. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు చెకింగ్కి వచ్చారంటే
ఆ టెన్షన్, డబ్బులు పోవటం, నిద్రలేని రాత్రులు ఇవన్నీ మనమే ఫేస్ చేయాలి. ఓకే, ఇంతకీ ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆ యాక్షన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ట్రేడ్ లైసెన్స్ కావాలంటే మీ దగ్గర్లోనే మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ అంతా కొత్తగా అనిపిస్తే ఒక సీఏ లేదా కన్సల్టెంట్ హెల్ప్ తీసుకోవడం బెస్ట్. ఇక జీఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఐ లాంటి వాటికి గవర్నమెంట్ ఆన్లైన్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. సుమారుగా వీటన్నిటికీ కలిపి ఒక 2,000 నుంచి 8,000 రూపాయల దాకా ఖర్చవచ్చు. అయితే ఫైనల్గా మీకోసం ఒక సింపుల్ చెక్లిస్ట్. నంబర్ 1 ట్రేడ్ లైసెన్స్, నంబర్ 2 కరెంట్ అకౌంట్, నంబర్ 3 పాన్, నంబర్ 4 మీ టర్నోవర్ని బట్టి జీఎస్టీ, నంబర్ 5 ఫుడ్ బిజినెస్ అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫైనల్గా మీ బ్రాండ్ని కాపాడుకోవడానికి ట్రేడ్ మార్క్. ఈ 6 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు, మీరు లీగల్గా సేఫ్ జోన్లో ఉంటారు. ఒక్క నిజం చెప్తాను వినండి. ఈ రిజిస్ట్రేషన్ల వల్ల మీ సేల్స్ ₹1 కూడా పెరగకపోవచ్చు. కానీ ఇది మీ బిజినెస్కి ఒక ఇన్సూరెన్స్ లాంటిది. రిజిస్ట్రేషన్ లేకుండా బిజినెస్ చేయడం అంటే అది రిస్క్ కాదు, అదొక టైం బాంబ్ మీద కూర్చోవడం లాంటిది. అది ఎప్పుడైనా పేలొచ్చు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ముందు కట్టాల్సింది పెద్ద బ్యానర్ కాదు, ముందు క్రియేట్ చేయాల్సింది సోషల్ మీడియా పేజీ కాదు, అన్నింటికన్నా ముందు నిర్మించుకోవాల్సింది ఒక బలమైన లీగల్ ఫౌండేషన్.